హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చి పుచ్చకాయతో ఐస్ క్రీమ్. ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్స్ అడుగుతారు కదా, సో ఇంట్లోనే ఈజీగా చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దానికి కావాల్సిన ఒక గిన్నెలో మీకు కావాల్సినంత క్వాంటిటీ పుచ్చకాయ తీసుకోవాలి. ఆ పుచ్చకాయలో ఉన్న గుంజంతా తీసేసుకొని దాన్ని మీ దగ్గర ఏదైనా విస్కర్ కానీ లేదంటే పప్పు గుత్తి కానీ ఏది ఉంటే దాంతో దాన్ని స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదు స్మాష్ చేసుకోలేరు అని అనుకుంటే, మాకు ముక్కలుగా ఉంటే ఇష్టం లేదు అనుకుంటే కనుక మిక్సీ చేసుకోవచ్చు. పిల్లలు అలా తినలేరు అంటే మిక్సీ చేసుకోవచ్చు. నేనైతే స్మాష్ చేసుకున్నాను, ఎందుకంటే అవి తినడానికి కొంచెం బాగుంటుందని చెప్పి, ముక్కలు తగిలితే బాగుంటుందని చెప్పి స్మాష్ చేసుకున్నాను. వాటన్నిటిని కొంచెం రఫ్గా స్మాష్ చేసుకోండి ఫ్రెండ్స్. స్మాష్ అనేది నేను చూపించిన విధంగా ఒకవేళ మీరు చేసుకుంటానంటే కనుక అలా స్మాష్ చేసుకోండి. లేదు అంటే మిక్సీ పట్టేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోండి. నా దగ్గర ఉన్నది చిన్న గింజలే కాబట్టి నేను తీయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ అన్నిటిని మీ దగ్గర కనుక ఐస్ క్రీమ్ బౌల్ కానీ ఐస్ క్రీమ్ క్యూబ్స్ ఉంటుంది కదా, ఆ ట్రే ఉంటే అందులో వేసుకోండి. లేనట్లయితే ఏదైనా గ్లాసెస్లో వేసుకుని ఒక స్టిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దానివల్ల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. నా దగ్గర ఐస్ క్రీమ్ది ట్రే ఉంది, సో అందువల్ల నేను ఐస్ క్రీమ్ ట్రేలో పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అందులో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో కనుక ముందు రోజు నైట్ పెట్టేసుకుంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అలా రెడీ అయిపోతుంది. సో అందరికి కూడా మీ పిల్లలతో ఈ వేసవి కాలంలో చాలా చల్లగా ఉండే ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.